ఆధునిక వ్యవసాయ విధానాలు సహజ వనరుల వృధాను అదుపు చేయటంలోనే కాదు, రైతు ఆర్థిక అభివృద్ధికి సహాయపడతాయి అనటంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే మూసా పద్ధతులను వీడి సేద్యాన్ని సులభతరం చేసే విధానాల వైపు రైతుల అడుగులు పడాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. మరీ ముఖ్యంగా సాగునీటి వనరుల వృధాను అరికట్టేందుకు రైతులు సూక్ష్మ నీటి విధానాలను అనుసరించాలంటున్నారు. మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ వల్ల కలిగే ప్రయోజనాలను రైతులకు ప్రత్యక్షంగా తెలియజేసేందుకు కేంద్రీయ మెట్ట పరిశోధన సంస్థ కేవీకే విభాగం శాస్త్రవేత్తలు ప్రత్యేకంగా ఓ మోడల్ ఫామ్ను రూపొందించారు. మరి ఆ మోడల్ ఫామ్ ప్రత్యేకతలేమిటో ఇవాల్టి మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి. ప్రకృతి ఇచ్చిన సంపదలలో నీరు ప్రధానమైనది. జీవకోటికి నీరు ప్రాణాధారము. అదేవిధంగా పంటలకు కూడా నీరు చాలా అవసరం. నీటిని ఒక ప్రధాన పోషక పదార్థంగా పరిగణించవచ్చు. కానీ రైతులకు నీటిని ఎలా వినియోగించాలో తెలియక సాగులో నీటి వృధా అధికమవుతోంది. ఈ క్రమంలో నీటి వృధాను తగ్గించి వర్షపు నీటిని ఒడిసిపట్టి సూక్ష్మ నీటి విధానాలను అనుసరించి పంటల సాగు ఏ విధంగా చేయాలనే దానిపై క్రీడా శాస్త్రవేత్తలు ప్రయోగాత్మకంగా ఓ మోడల్ ఫామ్ను రూపొందించారు. అరెకరం విస్తీర్ణాన్ని 6 భాగాలుగా విభజించి అందులో ఒక భాగంలో ఫామ్ పాండ్ను నిర్మించారు. మిగతా 5 భాగాల్లో విభిన్న రకాల సూక్ష్మ నీటి పద్ధతులను అనుసరిస్తున్నారు. ఇది 15 ఎకరాలు అంటే 6 హెక్టార్స్లో ఉన్నటువంటి వాటర్ షెడ్. ఈ 6 హెక్టార్స్లో ఉన్నటువంటి వాటర్ షెడ్లో మేము ఒక చిన్న పాండుని నిర్మించడం జరిగింది. ఈ 15 ఎకరాలలో పడ్డ వర్షపు నీటిని మేము ఒక ప్రదేశంలో నిలవబెట్టడం జరుగుతుంది. అది వచ్చేసి దానిని నిలబెట్టే ప్రదేశాన్ని మేము పామ్ పాండ్గా పిలుస్తున్నాము. ఈ పామ్ పాండ్లోని వాటర్ని మేము ఇక్కడ రకరకాల ఇరిగేషన్ సిస్టమ్స్, నీటిని ఇవ్వగలిగిన సూక్ష్మ నీటిని ఇవ్వగలిగినటువంటి సిస్టమ్ను ఇక్కడ తయారు చేసినాం. దీంట్లో ఈ 15 ఎకరాల్లో ఒక అర్ధెకరంలో ఒక పంటలు పండించటం, ఈ అర్ధెకరానికి 6 భాగాలుగా తయారు చేసి దాంట్లో ఒక భాగంలో వచ్చేసి పామ్ పాండ్ నిర్మించటం, మిగతా 5 భాగాలలో వచ్చేసి రకరకాల పంటలు వేయటం అనేది జరిగింది. ఈ రకరకాల పంటల్లో కూడా 5 భాగాలలో 5 రకాలైనటువంటి మైక్రో ఇరిగేషన్ సిస్టమ్స్ని మనం ఇక్కడ తయారు చేయటం జరిగింది. వాటిని పెట్టి వాటి ద్వారా నీటిని ఈ 5 భాగాల్లో ఉన్న పంటలకి ఇవ్వటం జరుగుతూ ఉంది. ముఖ్యంగా రైతులకి పంట వేసినప్పుడు పంటకిచ్చే నీటి విధానం తెలియక, నీటిలో కూడా రకరకాల సూక్ష్మ నీటిని ఇచ్చే పద్ధతులు కూడా ఉన్నాయి. అవి తెలియక కొంత నీరు వ్యర్థమవుతూ ఉంటుంది. దీంట్లో ముఖ్యంగా ఈ ఇరిగేషన్ పద్ధతిలో నీటి ఇచ్చే పద్ధతిని ఇంగ్లీష్లో ఇరిగేషన్ అంటారు. కాబట్టి ఈ ఇరిగేషన్ ఇచ్చే పద్ధతుల్లో డ్రిప్ ద్వారా ఇచ్చేది ఉంటుంది, స్ప్రింక్లర్స్ ద్వారా ఇచ్చేది ఉంటుంది. డ్రిప్ ద్వారా ఇచ్చే దాంట్లో మనకి ఇన్లైన్ డ్రిప్, ఆన్లైన్ డ్రిప్ ఉంటుంది. ఇన్లైన్ డ్రిప్ అంటే ఆ పైపుకి లోపల అనేది మనకి ఆ డ్రిప్ అనేది ఉంటుంది, అది లోపల ఉంటుంది. తర్వాత ఆన్లైన్ డ్రిప్ అనేది డ్రిప్ పైన మనకి ఎక్కడైతే పంట ఉంటుందో మెయిన్గా అక్కడ పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్ డ్రిప్ వచ్చేసి మనకి ఎక్కువగా మనము వీటిని పండ్ల తోటల్లో వాడుతూ ఉంటాము, కూరగాయల్లో కూడా అవసరాన్ని బట్టి వాడుతూ ఉంటాము. ఇవి ఇన్లైన్ డ్రిప్ అనేది ఎక్కువగా కూరగాయల్లో వాడుతూ ఉంటాము. 2 ఫీట్లకు కలిపి ఒక డ్రిప్ అనేది ఉండటం జరుగుతూ ఉంది. ఇవేంటంటే డ్రిప్ అనేది ఏంటంటే డ్రాప్గా నీళ్లు పడతా ఉంటుంది కాబట్టి దాన్ని డ్రిప్ అని పిలవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్ప్రింక్లర్ ఇరిగేషన్ సిస్టంలో మనము ఇక్కడ తయారు చేసినటువంటి 5 బ్లాకుల్లో మనము స్ప్రింక్లర్ సిస్టమ్స్ అనేది 2 రకాలు పెట్టడం జరిగింది. ఒకటి వచ్చేసి మినీ స్ప్రింక్లర్స్, ఇంకొకటి వచ్చేసి మైక్రో స్ప్రింక్లర్స్. వాటి యొక్క వ్యాసార్థము పంటకి అవసరమైనటువంటి వ్యాసార్థాన్ని బట్టి మనము వాటిని మినీ స్ప్రింక్లర్, మైక్రో స్ప్రింక్లర్స్ అని పిలవటం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఇంకొక దాంట్లో చెప్పుకుంటే స్ప్రింక్లింగ్ అంటే మనకు తెలిసి ఉంటుంది, అది ఇలా వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి వాటిని స్ప్రింక్లర్స్ అంటాము. స్ప్రింక్లర్స్లో మినీ స్ప్రింక్లర్స్, మైక్రో స్ప్రింక్లర్స్, నానో స్ప్రింక్లర్స్, ఆ తర్వాత స్ప్రింక్లర్స్, తర్వాత రెయిన్ గన్స్ ఇలా ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే అవి అధికమైనటువంటి వ్యాసార్థంతో పాటు అధికమైనటువంటి ఫోర్స్తో చల్లుతూ ఉంటుంది కాబట్టి వాటిని మనము స్ప్రింక్లింగ్ చేస్తూ ఉంటుంది కాబట్టి వాటిని ఆ చల్లే వ్యాసార్థాన్ని బట్టి, చల్లే ఫోర్స్ను బట్టి మనము వాటిని స్ప్రింక్లర్స్ అని పిలవటం జరుగుతూ ఉంది. ఇంకొకటి ఇప్పుడు మనం 4 చెప్పుకున్నాము, మినీ స్ప్రింక్లర్స్, మైక్రో స్ప్రింక్లర్స్, తర్వాత ఇన్లైన్ డ్రిప్, ఆన్లైన్ డ్రిప్. ఇంకొకటి వచ్చేసి 5వ భాగంలో మనం వచ్చేసి రెయిన్ పైప్ పెట్టామండి. ఈ రెయిన్ పైప్ వచ్చేసి మనకి 32 mm కలిగినటువంటి ఒక ప్లాస్టిక్ పైప్లో
మనము దానికి రంధ్రాలు పెట్టుంటాయి, ఒక సైడు రంధ్రాలు పెట్టుంటాయి. దాన్ని ఒక పచ్చగా మనం చూసినట్టుగానే ఆ పైప్ని, అది ఫ్లెక్సిబుల్ పైప్ ఉంటుంది. మన డ్రిప్ పైప్ కంటే కూడా ఇంకా పలుచగా ఉన్నటువంటి పైపు, మనం ఫోల్డింగ్ కూడా చేసుకుంటానికి అవకాశం ఉంటుంది. ఈ పైపులో మనకి దగ్గర దగ్గర 1 మీటర్కి వచ్చేసి 172 రంధ్రాలు ఉంటాయి. అవి ఏంటంటే మనం వర్షము పడ్డప్పుడు సన్న రంధ్రము లాంటి ఒక పిన్నిస్ తోటి ఒక చిన్న పైప్కి మనం రంధ్రం వేస్తే ఎలాంటి వాటర్ బయటకు వచ్చే అవకాశం ఉందో అలాంటివి ఒక పైపులో మనం పచ్చలాగా చేసినప్పుడు ఆ పైపులో ఒక సైడ్ మాత్రము 172 రంధ్రాలు ఉంటాయి. ఈ 172 రంధ్రాల నుంచి నీరు అనేది ఇలా స్ప్రెడ్డింగ్ అవుతూ ఉంటుంది. 15 ఎకరాల విస్తీర్ణంలో చుక్క వర్షపు నీరు ఎక్కడ కురిసినా ఫామ్ పౌండ్లో చేరేలా జాగ్రత్తలు తీసుకున్నారు. 21 మీటర్ల పొడవు, 19 మీటర్ల వెడల్పు, 3 మీటర్ల లోతులో ఫామ్ పౌండ్ను నిర్మించారు. ఈ ఫామ్ పౌండ్లో 9 లక్షల లీటర్ల నీటిని నిల్వ చేసుకోవచ్చు. నీరు ఇంకిపోకుండా ఉండేందుకు పాండ్ చుట్టూ ప్లాస్టిక్ షీట్తో లైనింగ్ చేశారు. అందులోని 350 కొర్రమేను చేపలను పెంచుతున్నారు. గట్ల వెంబడి స్టేలో గడ్డిని సాగు చేస్తున్నారు. ఫామ్ పౌండ్ ఏర్పాటు చేసుకోవటం వల్ల స్థలం వృధా అవుతుందని భావించే రైతులు ఇలాంటి పద్ధతులు పాటిస్తే అదనపు ఆదాయం పొందే వీలుంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇక్కడ మనం చూస్తే ఫామ్ పాండ్ ఉందండి. ఈ పాండ్ను వచ్చేసేసి మనము దీని కొలతలు వచ్చేసి 21 మీటర్ల పొడుగు, 19 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీని యొక్క లోతు వచ్చేసి 3 మీటర్లు తవ్వటం జరిగింది. దీని యొక్క మొత్తం సామర్థ్యం వచ్చేసి 900 క్యూబిక్ మీటర్స్ అండి. 900 క్యూబిక్ మీటర్లో దీని సామర్థ్యాన్ని తయారు చేయటం జరిగింది. దీంట్లో వచ్చేసి నీరు దగ్గర దగ్గర 9 లక్షల లీటర్ల నీటిని మనము సామర్థ్యం కలిగిన కెపాసిటీ కలిగిన వాటర్ని దీంట్లో మనము నిలబెట్టుకోవటం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ మనకి పడిన వర్షపు ప్రతి బొట్టుని కూడా దీంట్లోకి తీసుకొస్తాము. ఈ పాండు ద్వారా నీటిని నిలబెడతాం. ఇక్కడ మీరు ఈ పాండును చూసినట్టుగానైతే ఈ పాండు వచ్చేసి షీట్ తోటి, ప్లాస్టిక్ షీట్ తోటి లైనింగ్ చేయబడి ఉంది. ఇక్కడ ప్లాస్టిక్ షీట్ కానీ మనం లైనింగ్ కానీ చేయలేదు అంటే దీంట్లో ఏముందంటే మనకు పడిన నీరు మళ్ళీ భూమిలోకి ఇంకిపోతూ ఉంటుంది. భూమిలోకి ఇంకిపోయినా పర్వాలేదు. అది ఏంటంటే దీనివల్ల పాండు వల్ల కానీ తర్వాత లైనింగ్ వల్ల, లైనింగ్ లేకపోవటం వల్ల ఏంటంటే రకరకాల అవసరాలు ఉంటాయి. పాండుకి లైనింగ్ లేనది అనుకోండి, అప్పుడు మనకి దీంట్లో ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది ఇంకిపోతుంది. అది బోర్లకి రీఛార్జ్ అవుతుంది కాబట్టి బోర్లకు ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం కానీ లైనింగ్ వేసినామంటే నీరు అనేది ఇంకిపోకుండా ఉంటుంది కాబట్టి ఆ నీటిని మనము తిరిగి ఇక్కడున్న పంటలకు ఉపయోగించుకోవచ్చు. మాకు ఇప్పుడు అవసరమైంది ఏంటంటే నీటిని నిలబెట్టుకోవాలి. ఆ నీటిని తిరిగి వివిధ రకాల ఇరిగేషన్ పద్ధతులతోటి మనము ఆ ఇరిగేషన్ ఇచ్చుకోవాలి. ఇక్కడ మేము పాండుని పడిన 15 ఎకరాల్లో నుంచి నీరు తీసుకొచ్చాము, నిలబెట్టాము. ఆ తర్వాత షీట్ తోటి నీరు అనేది భూమిలోకి ఇంకిపోకుండా తయారు చేశాము. కానీ నీరు అనేది ఉంటుంది కాబట్టి దీంట్లో మేము ఒక నెల 15 రోజుల క్రితం ఏం చేసినామంటే ఫిష్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు మనము ఈ బండ్స్ చూసినప్పుడు ఈ బండ్స్ మీద కూడా మనకి ఖాళీగా ఉండకుండా ఈ బండ్స్ చుట్టూరు కూడా మనం స్టైలో గడ్డి అనేది మనం పెట్టడం జరిగింది.